భారీ బడ్జెట్ పాన్ ఇండియా కథలకు సౌత్ లో టాలీవుడ్ హీరోలే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు డైరెక్టర్స్. దురంధర్ లాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య ధర్కి నెక్స్ట్ బాలీవుడ్ లో ఏ హీరో అయినా సరే పిలిచి మరీ ఛాన్స్ ఇస్తాడు. కానీ ఈ డైరెక్టర్ చూపులు మాత్రం మన టాలీవుడ్ హీరోల పైన ఉన్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్ లో ఒకరితో ఆదిత్య ధర్ సినిమా ఉండొచ్చని గట్టిగా వార్తలు అయితే వస్తున్నాయి. బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే బాలీవుడ్ కంటే టాలీవుడ్ హీరోనే బెటర్ అని బలంగా నమ్ముతున్నాడు ఈ డైరెక్టర్. ఈయనొక్కడే కాదు, సంజయ్ లీలా బన్సాలి కూడా నెక్స్ట్ సినిమా కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ లో ఒకరిని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే బాలీవుడ్ దర్శకులంతా తెలుగు హీరోల వైపే చూస్తున్నారు ఇప్పుడు. అందుకే యష్ రాజ్ ఫిల్మ్స్ లాంటి బడా సంస్థ కూడా వార్ 2 కోసం హిందీ హీరోలను కాదని ఎన్టీఆర్ తీసుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా సౌత్ మార్కెట్ అయితే బాగా హెల్ప్ అయింది. బాలీవుడ్ డైరెక్టర్సే కాదు, అట్లీ లాంటి తమిళ దర్శకుల చూపు కూడా ఇప్పుడు టాలీవుడ్ హీరోల పైనే ఉంది. రాకాను 600 కోట్లతో తెరకెక్కిస్తున్నాడు అట్లీ. అంత బరువు మొయ్యగల బన్నీ పైనే ఆ భారం అంతా పెట్టాడు. ప్రశాంత్ నీల్ సైతం తన కథలకు హీరోలను సొంత ఇండస్ట్రీ కెనడా నుంచి కాకుండా తెలుగులోనే వెతుక్కుంటున్నాడు. మొత్తానికి పాన్ ఇండియా కథలకు ఎటు చూసినా మన తెలుగు హీరోలే పర్ఫెక్ట్ చాయిస్ అవుతున్నారు.